మీ మూవీస్లో ప్రకాష్ రాజ్ గారు కొంచెం సాఫ్ట్, రైట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, హార్ట్ అటాక్ ఉన్నాయి. ఓకే. సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైనా సీన్లో కనిపించేవాళ్ళ మీకు? ఈయనలోని డైరెక్టర్ యాంగిల్? డైరెక్టర్ అని కానీ నాకు ఎప్పుడు ప్రకాష్లో పోయిట్ కనిపిస్తాడు. తనకు పోయిటరీ అంటే బాగా ఇష్టం. తను రాయగలడు, అన్ని పనులు చేయడు. ఒక వేషం కాదు, అన్ని వేషాలు వేస్తాడు. మల్టీ టాలెంటెడ్ ప్రకాష్ రాజ్ గారు. సో పోయిట్గా మేము ఇంకా చూడలేదు, లిరిక్ రైటర్గా ఆలోచిస్తున్నారు ఏమిటి ఇప్పుడు తెలుగులో ఉన్న పోయిటరీ మొత్తం చదివేశాడు. అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్తాడు, నాకే కూడా గుర్తుండవు బాబోయ్. ఓకే, సో యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ పోయెట్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇన్ని పాత్రల్లో ఉండేటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో ఒక ట్రికీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు కూడా ఒక ట్రికీ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు అని నాకు ఒక చిన్న ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీరు విషెస్ చెప్తారు. చెప్పనా? మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మునిగిపోతుంది, ఒక లైఫ్ బోట్ ఉంది, కానీ ఇద్దరికే ప్లేస్ ఉంది, ముగ్గురు ఉన్నారు, మీరు మిగిలిపోయారు, మీరు ముగ్గురు, మిగిలిన వాళ్ళందరూ లైఫ్ బోట్లో లైఫ్ జాకెట్లు వేసుకొని ఎస్కేప్ అయ్యారు. ఆ ముగ్గురులో మీరు ఒకళ్ళు, ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు, ముమైత్ ఖాన్ ఒకళ్ళు. ఎవరిద్దరు అందులో వెళ్తారు, ఎవరిని వదిలేస్తారు? ఇట్స్ వెరీ ట్రికీ సిచ్యువేషన్. ప్రకాష్కి, ముమైత్కి, నాకు ముగ్గురికి ఈతొచ్చు, దూకి ఎత్తుకుంటూ పోతాను. లేదనుకుందాం, పడవలో ఎక్కలేదు. లేదనుకుందాం, నా కథలో లేదండి, నా కథలో లేదు. చాలా దూరం ఈదాలి మీరు, చాలా లైఫ్ ఆఫ్ పై లాగా, అది ఎక్కడుందో కూడా తెలియదు మనకి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రకాష్ త్యాగం చేస్తాడు. ప్రకాష్ గారిని త్యాగం చేస్తారా? అతనే చేస్తాడు, మనం ఏం అడగక్కర్లా. ఓకే అండి, మీ బెస్ట్ విషెస్ ఫర్ మన ఊరి రామాయణం టీమ్. మీ విషెస్? నేను ప్రకాష్ డైరెక్టరు, రైటరు ఇది కాదు, కానీ నాకు ప్రకాష్ బాగా ఎందుకు ఇష్టం అంటే వేరే విషయాలు చెప్తాను. 4 ఏళ్ల క్రితం నన్ను ఒకసారి రమ్మన్నాడు, రా అని తీసుకెళ్ళాడు. హైదరాబాద్ దూరంలో ఒక 25 ఎకరాల స్థలం చూపించాడు. అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రాత్రి ఆ మట్టిలో పడుకున్నాడు. అలా చాలా రోజులు వెళ్ళి అక్కడ ఏమీ లేని చోట పడుకునేవాడు నైట్ అంతా. తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను పిలిచాడు. వెళ్తే అక్కడ ఇల్లు ఉంది, దాన్ని ఆనుకొని ఒక చెరువు ఉంది, చెరువులో చేపలు ఉన్నాయి, చుట్టూ కూరగాయలు, చెట్లు, పక్షులు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, రైతులు, ట్రాక్టరు, ఏదో విండ్ మిల్లు, అది ఇది అని. సో ఇలాంటివి ప్రకాష్ చేయగలడు. ప్రకాష్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది. అది చిన్న విషయం కాదు, ఫామ్ హౌస్ అని కాదు నేను చెప్పట్లా, ఇంత క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. చాలామంది తెలుసు లేదు, అడాప్ట్ చేసుకుని అంటే చెక్ ఇచ్చేసి కూర్చోడం కాదు, తను అక్కడికి వెళ్ళి రైతులతో కూర్చుంటాడు, ఆ పిల్లలతో కూర్చుంటాడు, ఆ స్కూల్లో మాస్టర్లతో మాట్లాడతాడు, వాళ్ళకి చెరువు గరువు ఏదైనా కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తాడు, కలెక్టర్ని కలుస్తాడు. ఇన్ని పనులు ఇంత బిజీగా ఉన్న ప్రకాష్ రాజు చేస్తాడని చాలామందికి తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రకాష్, లవ్ యూ. ఇళయరాజా గారి సాంగ్స్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్? చాలా కష్టం కదా, చాలా, ఏ పాట వింటే ఆ పాట, ఏ ఇన్స్ట్రుమెంట్ వింటే ఆ ఇన్స్ట్రుమెంట్తో తగ్గట్టుగా మనం ఆ సీన్ కూడా రికలెక్ట్ చేయగలం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు. వి కనెక్ట్ టు ద సినిమా, వి కనెక్ట్ టు ద సీన్. సో నేను ఈ క్వశ్చన్ డిలీట్ కొట్టేశాను. మన ప్రియమణి గారు వస్తూ ఉన్నారు, ఏ క్షణమైనా రావచ్చు. రాలేదు, వస్తుంది. సో యూ వర్క్ విత్ ప్రియమణి గారు, గోలీమార్. సో యాజ్ అన్ యాక్ట్రెస్ ప్రియమణి గారు వండర్ఫుల్. అమ్మాయితో ఒక సినిమాకి డేట్లు ఇచ్చింది, నాకు మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పుడు వస్తే అడిగి ఇంకొక సినిమా చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో చేసిన సత్య గురించి చెప్పాలి. ఈ సినిమాకి ప్రకాష్కి నేను ఒక విధంగా రికమెండ్ చేశా, అందులో సత్యాని. ప్రకాష్ కూడా అప్పుడే నేను చూశాను రా, బాగున్నాడు కుర్రాడు అన్నాడు. ఆ తర్వాత ఎందుకో టైంకి వెళ్ళకో ఎందుకో ప్రకాష్ కోపం వచ్చింది, అలిగాడు ప్రకాష్. సో సత్య మైసూర్లో ఉంటే ప్రకాష్ షూటింగ్కి వెళ్ళి నించున్నాడు, మాట్లాడట్లేదు. సత్య ఫోన్ చేయడు, నాకు మాట్లాడట్లేదు సార్.
నించో అలా అన్న రోజంతా నించొని వచ్చాడు. ఏం కాదులే కోపం తగ్గినాక ఫోన్ చేస్తా అని చెప్పాడు. సో తర్వాత మళ్ళీ సత్యకి పిలిచి వేషం ఇచ్చి మళ్ళీ మొన్న కలిస్తే చాలా మంచి యాక్టర్ రా సత్య, సినిమాకి వాల్యూ తీసుకొచ్చాడు, ఇళయరాజా గారు మెచ్చుకున్నారని చెప్పాడు. థ్యాంక్ యూ, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది సత్య, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ డూయింగ్. థ్యాంక్ యూ పూరి గారు, థ్యాంక్ యూ సో మచ్.